మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము. ముందుగా మీతో ఒక మాట, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. ప్రభు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుతున్నాను. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 18వ వాక్యం. యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజున అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, యూదావారు తమ పితరుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన్ని బట్టి వారు జయమొందుతూ వచ్చారు. అదే ఇజ్రాయేల్ ప్రజలు తగ్గిపోతూ వచ్చారు, వాళ్ళు అపజయం పొందుతూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు యెహోవాని ఆశ్రయించకుండా బయలుని మరికొన్ని వాటిని ఆశ్రయిస్తూ వచ్చారు కనుక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ఎవరైతే దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తూ వస్తారో వారందరి జీవితాల్లో జయం అనేది కలుగుతూ వస్తుంది. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించకుండా లోకంలో ఉన్న వాటిని ఆశ్రయిస్తున్నారో వారందరి జీవితంలో జయం కనపడటం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నిజముగా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఆశ్రయిస్తున్నావా? నువ్వు ఆయన ఆశ్రయిస్తున్నట్లయితే తప్పకుండా నీ జీవితంలో అన్ని విషయంలో నీకు జయము కలగటం ఖాయం. అయితే నువ్వు ఆయన ఆశ్రయించకుండా లోకంలో ఉన్న లోకాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే ఎంతకాలం నువ్వు వాటిని ఆశ్రయించినా సరే నీ జీవితం అలాగే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నీవు అపజయంతో ఉంటావు? ఎంతకాలం నీవు ఓడిపోతూ ఉంటావు? ఎంతకాలం నీవు అన్ని విషయాల్లో నష్టాన్ని చూస్తూ ఉంటావు? ఇప్పుడైనా ఒక్కసారి యేసించుకో. నీవు లోకమును ఆశ్రయించినంత కాలం, లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించినంత కాలం జయము నీ దగ్గరికి రాదు. కానీ ప్రభువును నువ్వు ఆశ్రయించి చూడు, ప్రభువును నువ్వు వెంబడించి చూడు, నమ్మకంగా ప్రభువుని ఆశ్రయించు. తప్పకుండా దేవుడు నీ యొక్క జీవితంలో జయాన్ని కలగజేయటం నువ్వు చూడబోతున్నావు. ఆ రోజున దావీదు జీవితంలో ఎక్కడికి పోయినను దేవుడు జయమిచ్చాడని చెప్పి రాయబడి ఉంది. దేవుడు తన ప్రజలకు జయమిస్తూ వచ్చాడని రాయబడి ఉంది. ఎందుకో తెలుసా? వారు ఆయన్ని ఆశ్రయించారు కాబట్టి, వారు ఆయన్ని నమ్మకంగా వెంబడించారు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ జీవితంలో జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? అయితే యెహోవాని మాత్రమే ఆశ్రయించాలి. యెహోషువ జీవిత కాలమంతయు జయాన్ని మాత్రమే చూశాడు, జీవితాన్ని అనుభవిస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన యెహోవాని ఆశ్రయిస్తూ వచ్చాడు కనుక. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఈ యొక్క రోజున నీ జీవితంలో జయాన్ని చూడాలనుకుంటున్నావా? నీ కుటుంబ విషయాల్లో, నీ బిడ్డల విషయాల్లో, నీ యొక్క ఉన్న పరిస్థితులన్నిటి విషయాల్లో జయాన్ని చూడాలనుకుంటున్నావా? నీతో పోరాడుతున్న అపవాది యొక్క దూతలు, వారి యొక్క శక్తులు ఎన్నో విధాలుగా నిన్ను నాశనం చేయాలని, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నా వాటన్నిటిలో నువ్వు జయం పొందాలనుకుంటున్నావా? నీ మీద అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ, అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ, అనేకమైన నిందలు చేస్తూ ఇబ్బంది పెడుతున్న ఆ అన్ని విషయాల్లో, వారందరి విషయాల్లో నువ్వు జయం చూడాలనుకుంటున్నావా? తప్పకుండా దేవుడు నీకు జయమైపోతున్నాడు. నువ్వు ప్రభుని ఆశ్రయించిన బిడ్డవైతే, ప్రభుని వెంబడిస్తున్న బిడ్డవైతే నీకు జయం కలగటం ఖాయం. దేవుడు నీ పక్షంగా జయాన్ని ఇవ్వటం ఖాయం. ఎందుకనగా ఆ రోజున దేవుడు ఒక పక్కన ఇజ్రాయేలు తగ్గిపోతూ ఉండగా యూదా వారికి జయమిస్తూ వచ్చాడు. ఎందుకని? యెహోవాని ఆశ్రయించిన హేతువు చేతనే. ఈరోజు లోకంలో పరిస్థితులు ఏమైనప్పటికీ, లోకంలో ఎలాంటి నష్టాలు జరుగుతున్నప్పటికీ, లోకంలో ఉన్న ప్రజలకు ఎలాంటి అపజయాలు ఉన్నప్పటికీ, దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలందరికీ కూడా దేవుడు తప్పకుండా జయము దయచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజంగా దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డవా? లోకంలో ఎలాంటి అపజయాలు ఉన్నా, ఎలాంటి నష్టాలు, ప్రాణగండాలు, భయంకర పరిస్థితులను చూస్తున్నా నీ జీవితంలో జయం కలగటం ఖాయం. ఎందుకనగా నువ్వు యెహోవాని ఆశ్రయిస్తున్నావు కనుక, నమ్మకంగా దేవుని ప్రతిరోజు వెంబడిస్తున్నావు కనుక నీ జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో జయం దయచేయబోతున్నాడు.
నీ యొక్క కుటుంబ విషయాల్లో, బిడ్డల విషయాల్లో, ఆరోగ్య విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆధ్యాత్మిక జీవిత విషయంలో, పరిచయ విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు నీ పక్షంగా జయమును దయచేయబోతున్నాడు. ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్ను ఆశ్రయించిన బిడ్డలు ఆ రోజైనా ఈ రోజైనా ఎక్కడైనా సరే వాళ్ళు జయం పొందుతూనే ఉన్నారు, జయం ఇస్తానే ఉన్న వాళ్ళు జయ జీవితంతో నడిపించబడుతున్నారు. కనుక ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా నిన్ను ఆశ్రయిస్తూ ఎల్లప్పుడూ కూడా జయం ఉంది జయ జీవితాన్ని జీవించడానికి మీరు ఆశీర్వదించమని, నీ కృపాక్షేమాలు, నీ దీవెన ఆశీర్వాదాలు, నీ సంతోష సమాధానాలు, అయ్యా నీ కార్యాలు నీ ప్రజల పక్షంగా, నీ బిడ్డల పక్షంగా నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు నివాదను జరుపుకునే వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని పేరు మీరు ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రభా, నీ ప్రజలకు కావాల్సిన బ్లెస్సింగ్స్ మీరు ఎల్లప్పుడూ దయచేయమని, ఆరోగ్యాలు ఇవ్వమని, కృపాక్షేమాలు ఇవ్వమని, తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ ప్రతి ప్రయత్నంలో, ప్రతి కార్యంలో, ప్రతి పనిలో అయ్యా జయమిచ్చి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ప్రభా, నీ ప్రజల పక్షంగా నువ్వు ఎన్నో కార్యాలు చేశావు, ఇప్పుడు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.